మే 8వ తారీఖు గురువారం రోజున మేషరాశి వారికి ఇక ఈ యొక్క మేషరాశి వారి యొక్క మనస్సులో ఉండేటటువంటి అతి పెద్ద కోరిక ఒకటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105544 రాబోతూ ఉంది. ఇంతకీ మేషరాశి వారికి మే 8వ తారీఖు గురువారం రోజున మనస్సులో ఉండేటటువంటి అతి పెద్ద కోరిక ఏది నెరవేరబోతూ ఉంది? మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? గోచార ఫలితాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు అతి చిన్న వయస్సు నుండే అనేక రకాల కుటుంబంలో సమస్యలను, ఆర్థిక పరిస్థితులను చూసి వీరు చలించిపోయి చాలా చిన్న వయస్సు నుండే కష్టపడి డబ్బుని సంపాదించుకోవటం అలవాటు పరుచుకుంటారు. తద్వారా వీరికి డబ్బు విలువ అనేది అధికంగా తెలియడం జరుగుతుంది. డబ్బు విలువ తెలియటమే కాకుండా వీరు డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి అంశాలపైన కూడా దృష్టిని పెడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే డబ్బుని అస్సలు వృధాగా ఖర్చు పెట్టరు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులు, కష్టం విలువ అధికంగా తెలుస్తుంది. అలానే వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఉన్నటువంటి తెలివితేటలే పెట్టుబడులుగా మారిపోతాయి. అంటే డబ్బులు పెట్టకుండానే ఉద్యోగం లభించినట్టుగా వీరికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. అంటే వీరి తెలివితేటలతో ఆ విధంగా మార్చుకుంటారు. ఎక్కడైనా సరే వీరికి డబ్బు సేవ్ అవుతూ ఉంటుంది కూడా. అంటే కొన్నిసార్లు డబ్బులు పెట్టవలసి రావచ్చు కదా. అలాంటి సమయంలో వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో డబ్బులు పెట్టకుండానే అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి చాలా తెలివి అనేది ఉంటుంది. వీరి తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. అత్యంత గొప్ప పొజిషన్లో కూడా ఉంటారు ఈ రాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి గోచార ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరు ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవటం వీరికి అలవాటు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఆదుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరు అంటే కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా సరే తీసుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే కష్టపడే స్వభావంతో ఉంటారు. వీరి కష్టంతో ఏదైనా సరే విజయాన్ని పొందుతూ ఉంటారు. ఎంత కష్టమైనా సరే విజయాన్ని పొందే వరకు కూడా శ్రమిస్తూ కష్టపడుతూనే ఉంటారు. వీరు చాలా కష్టపడి వీరికంటూ ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపును ఏర్పరచుకుంటారు. ఈ సమయంలో అయితే మేష రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉండవచ్చు. ప్రయాణాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే వీరికి తూర్పు దిక్కు ప్రయాణాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక పెద్ద మనస్సులో ఉండేటటువంటి ఒక కోరిక అనేది నెరవేరుతుంది.
ఎప్పటి నుండో మనస్సులో ఒక కోరికను పెట్టుకొని ఉంటే గనక ఆ కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. మీరు కన్నటువంటి కలలు కూడా నిజం అవుతాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయం ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి జీవితపరంగా చూసుకున్న, ఆరోగ్యపరంగా చూసుకున్న అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలానే ఆర్థిక పరిస్థితి కొంతమందికి చాలా అంటే కొంత సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా, మరికొంతమందికి మాత్రం ఆర్థికంగా చాలా బాగుంది. అలానే ఈ సమయంలో వీరికి అంటే మునుపు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నా లేదా ఇళ్లపైన, భూములపైన ఇన్వెస్ట్ చేసి ఉన్నా, అలానే వీరు ఎంతో కాలంగా ఒక విదేశీ ప్రయాణం చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటూ ఉన్నా సరే అది ఈ సమయంలో మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అలానే శుభవార్తలు ఎక్కువగా వింటారు. శుభకార్యాలకు కూడా ఎక్కువగా వెళ్ళటం జరుగుతుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో మీ మనస్సులో అంటే ఒక మంచి పని చెయ్యాలి అని మీ మనస్సులో ఏదైతే ఉందో అది ఈ సమయంలో ముందుకు వస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి పని ఏదైతే ఉందో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఈ సమయంలో సులువుగా అవుతుంది. అలానే అందులో మీకు వినూత్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ యొక్క ఆలోచనలను అమలు పరిచటం వల్ల మీకు వృత్తి పరంగా చూసుకున్న వ్యాపార స్థలంలో మీ కోలిగ్స్ అంటే మీతో సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మిమ్మల్ని ప్రశంసించడం, మీ యొక్క పై అధికారుల చేత ప్రశంసలను అందుకోవటం, అలానే మీకు మంచిగా ప్రమోషన్ రావటం, అలానే మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో ఎంతో కాలం నుండి డబ్బు మీకు పెరగట్లేదు, సాలరీస్ పెరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఈ సమయంలో మీకు సాలరీస్ పెరిగే అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మేష రాశి వారికి ఈ విధంగా గోచార ఫలితాలు అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మనస్సులో ఉండేటటువంటి ఒక కోరిక ఏది నెరవేరబోతుంది, వీరి యొక్క కలలు ఏవి నిజమవ్వబోతూ ఉన్నాయంటే గనక ఎంతో కాలం నుండి వీరి మనస్సులో ఒక పెద్ద కోరిక ఒక వాహనం కొనాలి లేదా భూమి కొనాలి, ఇల్లు కొనాలి అని ఏదైతే ఉందో అది ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎంతో కాలంగా మీరు మనస్సులో పెట్టుకున్నటువంటి ఈ కోరిక ఈ సమయంలో నెరవేరటానికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆ కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. వాహనం కొనటం కానీ, అలానే ఇల్లు కొనటం కానీ, స్థలాలు కొనటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాహన యోగం అయితే అద్భుతంగా ఉంది. కష్టపడి ప్రతిఫలాన్ని తప్పకుండా పొందుతారు. ఇక ఈ విధంగా అయితే వీరికి మీకు అదృష్టం పట్టడాన్ని కూడా ఏవైనా చెడు శక్తులు అడ్డుకున్నట్లు అయితే గనక ఆ చెడు శక్తులను తొలగించుకోవటం కోసం కూడా మనం కొన్ని పరిహారాలను చేయవలసి ఉంటుంది. అందులో గోమాతకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ, మూగజీవులకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ, దానితో పాటు మనం ఏదైనా సరే మీరు చేసినటువంటి ఈ యొక్క దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా మీకు ఏవైతే గ్రహాలు అడ్డుకున్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఇక మీరు చేయవలసినటువంటిది ఏమిటి, అలానే మీకు రావాల్సినటువంటి అదృష్టం ఏమిటి అదన్నీ కూడా వచ్చి తీరుతాయని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశి వారికి అయితే ఈ రాశి వారికి అయితే ఈ విధంగా వీరి మనస్సులో ఉండేటటువంటి ఒక కోరిక నెరవేరుతుంది. ఈ యొక్క మేషరాశి వారికి అయితే వారి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో నిజం కాబోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కళలు సహకారం కాబోతూ ఉన్నాయి దైవానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.